హాయ్ వ్యూవర్స్, ఎంతో కాలంగా వెయిట్ చేసిన రైతు బంధు పైసలు అయితే పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో మనకి తెలంగాణలో 1 నుంచి 10 ఎకరాల వరకు రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో న్యూస్ చూసుకున్నట్లయితే రైతు బంధు పైసలు ఈ నెల 11 నుంచి అయితే పడుతున్నాయి ఖాతాల్లోకి. సో కొంతమందికి అయితే కొన్ని రోజుల వరకు ఒక ఎకరం లోపు పడి ఆగిపోవడం జరిగింది. కాకపోతే ఈ రోజు అయితే చాలామందికి రైతు బంధు పైసలు 1 నుంచి 2 ఎకరాల లోపు చాలామంది జమ అయ్యాయి. అదేవిధంగా 2 నుంచి 4 ఎకరాల నుంచి 2 నుంచి 5 ఎకరాల లోపు కూడా కొన్ని ఏరియాస్లో అయితే జమ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే కొంతమందికి అయితే డబ్బులు జమ అవుతున్నాయి, మరికొందరికి పడాల్సిన దానికంటే చాలా తక్కువగా పడుతున్నట్లు చెప్తున్నారు. కాకపోతే అన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డికి 5 ఎకరాల భూమి ఉంది. సో మొత్తం 25,000 రావాల్సి ఉండగా ₹1 మాత్రమే పడినట్లు మెసేజ్ వచ్చిందని చెప్పి ఆయన తెలిపారు. ఇలాగే కొంతమందికి వచ్చినట్లు కూడా చెప్తున్నారు. కొన్ని ఏరియాలో 5,000 పడాల్సిన కాడ కొంచెం తక్కువగా పడ్డట్టు కొంతమంది చెప్తున్నారు. సో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు మేబీ. కాకపోతే ఖచ్చితంగా రైతు బంధు పైసలు అయితే పడుతూ ఉన్నాయి. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో మనకి 1 నుంచి 10 ఎకరాల లోపు రైతు బంధు విడుదల చేస్తామని చెప్పేసి గతంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే ఇప్పుడు విడుదల చేస్తానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఇప్పటివరకు రైతు బంధు అయితే 1 నుంచి 5 ఎకరాల లోపే ప్రస్తుతం అయితే పడుతూ ఉన్నాయి. కొన్ని ఏరియాలో 2 ఎకరాల లోపు నడుస్తుంది, కొన్ని ఏరియాలో ఇంకొంచెం ఎక్కువగా నడుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా ఇప్పుడైతే మనకి 5 ఎకరాల లోపు ఉన్న వారికైతే ఈ వారం లోపల కంప్లీట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో ఈ పథకం కంప్లీట్ చేసి నెక్స్ట్ మనకి తెలంగాణలో మిగతా పథకాలంటే మహాలక్ష్మి పథకం, అదే ₹2,500 సంబంధించిన పథకం, అదేవిధంగా ఫ్రీ గ్యాసు, అదేవిధంగా మనకి ఫ్రీ గ్యాస్ అంటే ₹500కి గ్యాస్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, ఈ పథకాలన్నీ కంప్లీట్ చేయడానికి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే టోటల్గా ఈ ప్రతి ఎకరానికి 5,000 చొప్పున ప్రతి ఒక్కరు పడుతున్నాయి. ఒకవేళ పడనట్లయితే మీకు ఎవరికైనా తక్కువ పడ్డా, ఒకవేళ మీకు పడనట్లయినా ఏదైనా సమస్య ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.